జరిగిన సంఘటన లండన్లో ఎక్కడన్నా లండన్లో ఒక చర్చ్ ఉంది, మంచి ప్రార్థనతో కూడిన చర్చి. అక్కడే 15 ఎకరాల్లో ఒక పెద్ద బ్రాందీ షాప్ పెట్టాడు ఓనరు. ఎవరు పెట్టాడు? అక్కడి నుండే వేరే వేరే చోట నుండి బ్రాండ్స్ అన్నీ అక్కడ వస్తాయి, ఇక్కడి నుండి అనేక చోట్లకి వెళ్తాయి. అందువలన పెద్ద గోడౌన్ కూడా ఉంది. ఇది చర్చికి పెద్ద దూరంలో కాదు, అందువలన వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? అది తీసేయాలి ప్రభువా, అది ఎవరికి తెలిసింది? మీకు ఎలా తెలిసింది? అది ఎవరికి తెలిసింది? ఓనర్ గారికి తెలిసింది. ఓనర్ గారు అంటారు, వాళ్ళు చప్పట్లు కొట్టడం తప్ప హల్లెలూయాలు అనడం తప్ప జరిగేది ఏమి లేదురా. వాళ్ళకి ఒక మినిస్టర్ గారు వాళ్ళ పక్షాన ఉండడం, వాళ్ళకి గవర్నర్స్, మనకేమో చీఫ్ మినిస్టర్స్, వాళ్ళకి వేరే అనుకోండి. వాళ్ళకి ఎవరు ఉండర్రా ఈ చప్పట్లు కొట్టి, అంతేగాని ఏం ఉండదు అక్కడ. వీళ్ళకి వాళ్ళ ప్రార్థన వాళ్ళదే, మందే అన్నాడండి. కరెక్ట్గా 6 నెలలకి పెద్ద ఉరుము వచ్చి ఆ బాటిల్స్ మీద పడినాయండి. తగలబడిపోయి మొత్తం ఆ గోడౌన్ మొత్తం కొన్ని కోట్ల రూపాయలు మొత్తం తగలబడిపోయిందండి. ఈ ఓనరు కేసు పెట్టాడండి. ఏమని పెట్టాడు తెలుసా? వీళ్ళు ప్రార్థన చేశారు, నా గోడౌన్ తగలబడిపోయింది, నాకు అప్పటికే ఇది ఎన్నో సంవత్సరాలు, 70 సంవత్సరాల క్రితమే 30 కోట్ల రూపాయలు నష్టమైంది, ఆ చర్చోళ్ళు పెట్టమని. ఈ పాస్టర్ గారు వణికిపోతున్నారు, 30 కోట్లు అక్కడనే పెట్టండి రా బాబు, చర్చి స్థలం కొనడానికే లేక నేను చెల్లాడుతుంటే 30 కోట్లు అంటాడేంటి అని చెప్పేసి మ్యాగజైన్లో వచ్చింది. చర్చి విశ్వాసులు ప్రార్థన చేయడం వల్ల ఒక వ్యాపారం ధ్వంసం అయిపోయిందని. అది కరెక్ట్గా రాయరు వీళ్ళు. ఇక మీడియా వాళ్ళ ముందర నిలబడలేకపోతున్నాడు, ఏం చేయాలో నిలబడలేకపోతున్నాడు. కోర్టులో పెట్టేశారు. 1వ సంవత్సరం వాదించారు, 2వ సంవత్సరం వాదించారు, 3వ సంవత్సరం వాదించారు. చివరాఖరికి 2వ సంవత్సరం వాదించారు. చివరాఖరికి జడ్జి అన్నాడు, ఇలాంటి కేసు నేను ఎక్కడ కూడా చదువులో కూడా లేదు, నాకు ప్రార్థన ద్వారా తగలబడిపోవటం ఏదో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చివరాఖరికి పాస్టర్ గారిని బోన్లో నుంచోబెట్టారు, ఆ ఓనర్ గారిని కూర్చోబెట్టారు. నేను ఇచ్చే ఫైనల్ జడ్జిమెంట్ నేను దీన్ని డీల్ చేయలేను, నా వలన కాదు అని చెప్పేసేసి ఏం చెప్పాడంటే, నాకు చివరాఖరికి అర్థమైంది ఏంటంటే, ఓనర్ గారు ప్రార్థనలో శక్తి ఉందని నమ్ముతున్నారు, ఉండండి, కానీ పాస్టర్ గారు మాత్రం ప్రార్థనలో శక్తి ఉందని నమ్మట్లా. ఇదే నా ఫైనల్ కన్ఫర్మేషన్ ఈ రోజున. నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో ఆర్ యు రెడీ? హల్లెలూయా. వీళ్ళు అంటున్నారు ఇది కళ నిజమా అని, కానీ అలా అంటున్నారు వీళ్ళ ప్రార్థనలో పవర్ ఉందరా, వీళ్ళ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు.